మందస్మిత శతకంలో ఇప్పుడు మనం 11వ శ్లోకానికి వచ్చాం. వక్త్రశ్రీ సరసీ జలే తరలితా భ్రూవల్లి కల్లోలితే కాళీంనా దధతి కటాక్ష జనుషా మాధువ్రతిం వ్యాపృతిం నిర్నిద్రామలపుండరీక కుహనా పాండిత్యమాబిభ్రతి కామాక్షస్మిత చాతురి మమ మనః కాతర్య మున్మూలయేత్. ఇక్కడ అమ్మవారి ముఖం వక్త్రశ్రీ సరసీ జలే. అమ్మవారి ఒక్క ముఖము అనేది ఎలా ఉంది, ముఖ శోభ అనేది ఎలా ఉన్నది అనేది చెప్తున్నారు శంకరులు. వక్త్రశ్రీ సరసీ జలే, ఈ ముఖ శోభమ అనేది ఎలా ఉంది, ఒక జలములాగా అనిపించింది. సరస్సులోని ఒక జలములాగా అమ్మవారి ముఖములాగా ఉన్నదట. తరలిత భ్రూవల్లి భ్రూవల్లి కల్లోలితే, అక్కడ కనుబొమ్మలు అనేవి ఉన్నాయి కదా. అమ్మవారి ముఖము ఒక జలమైతే అమ్మవారి కనుబొమ్మలు అందులో ఒక తరంగాలు లాగా ఉన్నాయంట. ఇంకా అక్కడ ఇంకా ఎలా ఉన్నది, కాళీం నాదదతి కటాక్ష జనుష మాధువ్రతిం వ్యాపృతి. కాళీంనా, కాళీంనా అంటే నలుపు. ఆ నలుపు చేత కాళీంనా దధతి, ఒక వ్యాపారం చేస్తోంది ఆ నలుపు. ఏం వ్యాపారము, కటాక్ష జనుషా, ఆ వక్ర శోభయనడి సరసిజ జలములో ఒక వ్యాపారం చేస్తుంది. మధువ్రతిం వ్యాపృతి, మధువు అంటే తుమ్మెదలకు సంబంధించింది. తుమ్మెదలకు సంబంధించింది అక్కడ ఒక వ్యాపారం చేస్తోంది. తుమ్మెదలు ఎప్పుడొస్తాయి, కమలాలు ఉన్నప్పుడు, కమలాలు విచ్చుకుంటున్నప్పుడు, స్వచ్ఛమైన వికసమైన కమలాలు ఉంటే అక్కడ అక్కడికి తుమ్మెదలు వస్తాయి. అంటే ఇక్కడ ఏమున్నాయని మనం అర్థం చేసుకోవాలి. నిర్నిద్రామల పుండరీక కుహనా, అక్కడ స్వచ్ఛమైన వికసము వలె కమలములు ఉన్నాయి. ఆ కమలములో ఎలా ఉన్నాయి, నిర్నిద్రామల పుండరీక కుహనా పాండిత్యమాబిభ్రతే, ఆ కమలము అనేది పాండిత్యాన్ని ధరిస్తున్నట్లుగా ఉన్నది. ఇంకా అక్కడ అక్కడ ఎట్లా ఉన్నది, కామాక్ష స్మిత చాతురి మమ మనః కాతర్య మున్మూలతే, అక్కడ ఉన్నది అమ్మవారి చిరునవ్వు. ఆ చిరునవ్వు నాలో ఉండే పిరికితనాన్ని పెరికివేయుగాక. మమ మనః కాతర్య, మనస్సులో ఉండే పిరికితనాన్ని మొత్తము పెరికివేయుగాక. అంటే ఇక్కడ కమలము అంటే అమ్మవారి ముఖాన్ని కమలముతోటి ఎందుకు పోలుస్తున్నారు అంటే, కమలము అంటే పాండిత్యానికి చిహ్నము. ఆ పాండిత్యం వికసించిన పాండిత్యం లాగా ఉన్నది అమ్మవారి మోము. అంటే ఆ అమ్మవారు వికసించిన పాండిత్యంలాగా ఉన్న ఆ మోముని గనక మనము చూడగలిగితే మనకింక భయమేముంటుంది? భయమే ఉంటుంది మనస్సులో. అలా శంకరాచార్యులు వారు మూక శంకరులు అమ్మవారి ముఖాన్ని ఒక పాండిత్యమైన, మళ్ళీ ఒక జలములాగా, ఒక తరంగంలాగా చూపిస్తున్నారు. సముద్రములాగా. ఎందుకు? అలలు ఎప్పుడు వస్తూ ఉంటే అక్కడ జీవం ఎక్కువగా ఉంటూ ఉంటుంది గదా. సముద్రంలో చూడండి అలలు విపరీతంగా వస్తూనే ఉంటాయి. ఆ అలలులాగా అంటే వస్తూనే ఉంటదనమాట జ్ఞానము. ఇక్కడ సముద్రం జలముతోటి, తరంగాలతోటి పోల్చటానికి కారణమేమిటి? మడుగులాగా ఉన్నది ఒక జలము అనన్నారు.
అది సముద్రం కాదు. ఒక జలములో తరంగాలు అన్నారు. జలములో తరంగాలు అంటే ఒక పాండిత్యము. ఇక్కడ పాండిత్యంతో అమ్మవారి మోముని పోల్చారు. పాండిత్యంతో ఉన్న అమ్మవారి మోముని గనక మనము చూడగలిగితే, ఆ పాండిత్యం మనకి లభిస్తుందిగా ఆమెతో సాన్నిధ్యం ఏర్పడి. అలా ఆ పాండిత్యం గలక ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి భయం అనేది ఉంటుందా? ఉండదు. ఎంత చీకటి అయినా కూడా వక్తశ్రీ సరసిజ ఇక్కడ చీకటి అని చెప్పనన్నాము. స్ ఆ మనస్సులో మనకి చీకటి అనేది ఒకటి కనిపిస్తుంది. ఎలా ఉంది నలుపు, కాళిమ్ర అనే ఒక నలుపు అన్నారు. అంటే ఆ నలుపును కూడా, ఆ చీకటిని కూడా నలుపు అంటే అవిద్య, అవిజ్ఞానము ఆ మొత్తము పోయితుంది. అమ్మవారి మోము ఒక తరంగములాగా ఉండటము వలన పాండిత్యము అనేది మనకి ప్రబలి మనలో ఉండే పిరికితనం మొత్తం పోతుంది అనేది దీనిలోని ఆంతర్యం. వక్త్రశ్రీ సరసి జలే తరలిత భ్రూవల్లి కల్లోలితే కాళింనా దదతి కటాక్ష జనుష మాధవ్రతిం వ్యాపృతిం నిర్నిద్రామల పుండరీక కుహన పాండిత్యమాబిభ్రతి కామాక్ష్య స్మిత చాతురి మమ మనః కాతర్యమున్మూలయేత్. ఇంకా అమ్మవారి మోము ఎలా ఉన్నది? నిత్యం బాధిత బంధు జీవమధరం మైత్రీజుషం పల్లవై శుద్ధస్య ద్విజమండలస్య చ తిరస్కర్తా రమప్యాశ్రితా యా వై మల్యవతి సదైవ నమతాం చేతః పునీతేతరా కామాక్షా హృదయం ప్రసాదయతు మే సామందహాస ప్రభా. సామందహాస ప్రభా. ఏ మందహాస ప్రభము, ఏ మందహాస ప్రభము? అమ్మవారి యొక్క మందహాస ప్రభము ఎలా ఉన్నది? కింద పెదవి. ఈ కింద పెదవి అనేది ఒక కుసుమ కాంతి లాగా ఉన్నదంట. ఆ కుసుమ కాంతి అనేది ఎలా ఉన్నది? కొత్త బంధువులతోటి జీవం చేస్తున్నట్లుగా, అంటే కొత్త పల్లవులతోటి స్నేహం చేస్తున్నట్లుగా ఉన్నదంట. ఇంకా విటులతోటి సంచరిస్తూ ఉన్నదంట. చంద్రమండలాన్ని తిరస్కరించేటట్లుగా ఉన్నదంట. ఇంకా పక్షాంతరమున బ్రాహ్మణ సమూహాన్ని తిరస్కరించేటట్లుగా ఉన్న ఆ కింద పెదవిని ఆశ్రయించటం వల్ల మందహాస ప్రభము ఎప్పుడు వైమల్యము కలిగి ఉంటుంది. అది నమస్కరించిన వారి మనస్సుని పరిశుద్ధి చేస్తూ ఉన్నట్లుగా ఉన్నది. అలా అమ్మవారి మందహాస ప్రభ ఏదైతే ఉన్నదో నాలోని కామక్రోధాధికముల అన్నింటినీ మొత్తము నిర్మలముగా చేయుగాక. ఆ మొత్తాన్ని పోగొట్టి నాలోని కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అన్నింటినీ పోగొట్టి నా హృదయాన్ని నిర్మలము చేయుగాక అని చెప్పన్నారు. అసలు ఏమిటి కింద పెదవి, ఏమిటి ఆ పెదవిని చూడటం వలన ఏమిటి, నాలో ఉండే దీనిలోని ఆంతర్యం ఏమిటి? ఇది పైకి కనిపిస్తున్న భావన. ఎప్పుడైనా కవి హృదయము రెండు భావనలతోటి ఉంటుంది. ఒకటి పైకి కనిపించే భావన, తర్వాత రెండవ భావన ఆంతర్యం ఏమిటి? ఇక్కడ పండు జీవ పుష్పము, పుష్పములు స్నేహము ఇలా కొన్ని రకాల అయిన మనకి ప్రకృతిని ఇచ్చారు. ఫస్ట్ ప్రకృతిని ఇచ్చి స్నేహము పొందటము, నిర్మలమైన దంత పంక్తిని పొందటము, దంత పంక్తిని పొంది స్వచ్ఛమైన వారి మనస్సులను నమస్కరించటం వలన. అంటే ఇక్కడ ఎవరు ఈ స్నేహము అంటే ఎప్పుడు మనకి విద్వాంసులతోటి స్నేహము. ఈ విద్వాంసులతోటి స్నేహము ఎలా ఉంటుంది? కొత్త చిగుళ్ళు వస్తున్నట్లుగా ఉంటుంది. ఆ కొత్త చిగుళ్ళు వస్తున్నట్లుగా అలాంటి విద్వాంసులతోటి, ద్విజులతోటి మనము స్నేహము గనక చేస్తూ ఉంటే
మనకి మన హృదయము ఎప్పుడు నిర్మలముగా ఉంటుంది. స్నేహము ఎలాంటి వారితో చెయ్యాలి అన్నట్లుగా ఈ శ్లోకము మనకి చెప్తుందన్నమాట. అర్థమైందా? స్నేహము ఎప్పుడు మంచి వారితో స్నేహము. మంచివారు అంటే వాళ్ళ మొహం కనిపిస్తుందా? వీడు మంచి, వీడు చెడు కాదు. పాండిత్యము. పాండిత్వము అంటే ద్విజులు, బ్రాహ్మణులు, చదువుకున్నవారు, రకరకాల అర్థాలు. అలా వారికి స్వచ్ఛంగా ఉండే వారితో గనక మనం ఎప్పుడూ స్నేహము చేస్తే మన మనస్సు పవిత్రత పొందుతుంది. అలా ఉంటుంది అమ్మవారి చిరునవ్వు కాంతి. ఆ చిరునవ్వు కాంతిని గనక నువ్వు చూడగలిగితే నీలో ఉండే మొత్తము ఈ ఆహ్, నిర్మలమైన మనస్సు నీ హృదయంలో ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదంతా మనకి మనస్సుకి సంబంధించింది. ఈ మందహాసము అనేది. మన మనస్సు ఎలా ఉంచుకుంటే అమ్మవారి మందహాసం మనకి కనిపిస్తుంది. ఎవరితో స్నేహము చేస్తే మనకి అమ్మవారి మందహాసం కనిపిస్తుంది అన్నట్లుగా గురువులు మనకి ప్రబోధిస్తున్నారు. నిత్యం బాధిత బంధు జీవమధరం మైత్రీజుషం పల్లవై శుద్ధస్య ద్విజమండలస్య చ తిరస్కర్తా రమప్యాశ్రితాః యా వై మల్యవతి సదైవ నమతాం చేతః పునీతేతరాం కామాక్ష హృదయం ప్రసాద యతు మే సామందహాస ప్రభా. అలా అమ్మవారి మందహాస ప్రభని మనము చూసుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళదాం. దృహ్యంతి తమసే ముహు కుముదిని సాహాయమా బిభ్రతి యాంతి చంద్ర కిశోర శేఖర వపు సౌధాంగనే ప్రేంఖణం జ్ఞానాంబో నిధి వీచికాం సుమనసాం కూలంకషాం కురువతి కామాక్ష స్మిత కౌముది హరతు మే సంసార తాపోదయం. ఇక్కడ అమ్మవారి చిరునవ్వుల కాంతి నా నాలో ఉండే సంసార తపములు అన్నింటినీ హరించుకాక అన్నారు. ఏమిటి సంసారంలోని తపములు అన్నింటినీ పోగొట్టటము అంటే ఇక్కడ ఒకరికి ద్రోహము చేయు వారికి ద్రోహము చేస్తున్నారని అనుకోకూడదు. మరొకరికి సాయము కూడా చేయవచ్చు. అంటే శత్రువులకి ద్రోహము, మిత్రువులకి సహాయము చేయటం అనేది మనకి సహజంగా లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారు చిరునవ్వు వెన్నెల తమకు సహజ శత్రువు, అందువలన దానికి ద్రోహం అనిపిస్తుంది. చిరునవ్వు వెన్నెలే కనుక కలువ తీగ దానికి స్నేహితులమయ్యి దానికి సహాయం చేస్తుంది. అమ్మవారి చిరునవ్వు కనుక బాలిక వలె ఉంటే ఇలా మనకి ఎలా కనిపిస్తుంది? వెన్నెల సముద్రంలో పొంగినట్లుగా అలా కనిపిస్తుంది. వెన్నెలని చూడంగానే సముద్రం అలా పొంగిపోతూ ఉంటుంది. ఎలా ఒక జ్ఞాన సముద్రములాగా ఉంటుంది. అంటే ఈ జ్ఞానము అనేది ఒక సముద్రములాగా ఉంటే, ఆ సముద్రములో వెన్నెలలు కురిపిస్తూ ఉంటే, ఆ జ్ఞాన సముద్రములో ఒక చిన్న తరంగం వలె ఆకాశ గంగ ఉంటే, ఆ ఆకాశ గంగ అలా కూలంకషంగా వెన్నెల కన్నా తెల్లగా మన మనసుకి కనిపిస్తూ ఉంటే, అవన్నీ కలిపి మన మనసులో జ్ఞానం అనే కలిగి సంసార తాపోదయాలను మొత్తము పోగొడుతుంది. అలా అమ్మవారి యొక్క చిరునవ్వు ఒక జ్ఞాన సముద్ర తరంగములాగా ఉన్నది. దేవతలు ఒడిచి పట్టుకున్నట్లుగా గంగని ఎలా ఒడిచి పట్టుకున్నారో అలా గంగ అనే జ్ఞాన సముద్రాన్ని గనక మనం చూడగలిగితే, ఆ జ్ఞాన సముద్రంలో మనం ఈదుతూ ఉంటే మన సంసారంలో మనకి ఈ తపములు అన్నీ పోగొడతాయి అంటున్నారు. అంటే జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. అమ్మ ఒక జ్ఞాని, జ్ఞాన సముద్రము, జ్ఞానము ఒక తరంగాన్ని పట్టుకోమంటున్నారు. ఒక తరంగాన్ని పట్టుకుంటేనే మనం ఎంతో గొప్పవారం అవుతాము.
అలా జ్ఞానము అనే సముద్రంలోని ఒక జ్ఞాన తరంగాన్ని పట్టుకుందాము. ఆ జ్ఞాన తరంగాన్ని పట్టుకుంటే మనలో ఉండే ఈ సంసార తాపముల అన్నీ తొలగిపోతాయి అంటున్నారు. దృహ్యంతి తమసే ముహుః కుముదిని సాహాయ్యమా బిభ్రతి యాంతి చంద్రకిశోరశేఖర వపు సౌధాంగనే ప్రేంఖణం జ్ఞానాంబో నిధి వీచికాం సుమనసాం కూలంకషాం కుర్వతి కామాక్ష స్మిత కౌముది హరతు మే సంసార తాపోదయం కాశ్మీరద్రవధాతు కర్ధమరుచ కల్మాషతాం బిభ్రతి హంసౌఘైరివ కుర్వతి పరిచితం హారీకృతైర్మౌక్తికైః వక్షోజన్మతుషారశైలకటకే సంచారమాతన్వతి కామాక్షా మృదులస్మిత కామాక్షా మృదులస్మితద్యుతిమయి భాగీరథీ భాసతే కాశ్మీర ధ్రువ ధాతు కర్ధమ రుచ అంటున్నారు. అంటే అమ్మవారి యొక్క ఆ కుంకుమ రసముతో కూడిన ఒక ధాతువులాగా ఉన్నది. అంటే కుంకుమ పువ్వు అనేది అమ్మవారి ఒక హారము, హృదయాన్ని ధరించిన ఒక హారము లాగా ఉన్నది. ఆ హారము ఎలా ఉన్నది? హంసలతో పరిచయమైనట్లుగా ఉన్నది. హంసలతో పరిచయమై ఉండటము అంటే ఇక్కడ గంగా నదిలో హంసలు తిరుగుతూ ఉంటాయి. ఆ గంగా నదికి హంసలతో పరిచయము ఏర్పడింది. అక్కడ హారములన్నీ ముత్యాలుగా, హంసలుగా ఉండి హిమాలయ ప్రాంతాలలో ఉన్న అమ్మవారి హిమవత్ పర్వతములో నుంచి అలా ప్రవహిస్తున్న ఆ నీరు చిరునవ్వులుగా అమ్మవారి స్తనముల మీద ఒక హారములాగా ప్రవహిస్తూ ఉన్నది అంటున్నారు. కాశ్మీరద్రవధాతు కర్దమరుచ కల్మాషతం బిభ్రతి హంసౌఘైరివ కుర్వతి పరిచితం హారీకృతైర్మౌక్తికైః వక్షోజన్మతుషార శైలకటకే సంచారమాతన్వతి కామాక్షా మృదులస్మితద్యుతిమయి భాగీరథి భాసతే. ఇంకా అమ్మవారి చిరునవ్వులు ఎలా ఉన్నాయి? వెలుగుల శంఖముల పరంపరంలో ఉన్నట్లుగా ఉన్నాయి అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారు. కంబోర్యం స పరంపర ఇవ కృపా సంతానవల్లీ భువ సంపుల్లస్తబక ఇవ ప్రసృమర మూర్ధ ప్రసాద ఇవ వాక్పీయూషకణా ఇవ త్రిపదఘ పర్యాయ భేద ఇవ భ్రాజంతే దవ మందహాస కిరణ కాంచీపురి నాయకే. అమ్మా, నువ్వు ఒక కాంచీపురానికే నాయికవమ్మా. నీ యొక్క చిరునవ్వు కిరణాలు ఏ వంశంలో పుట్టినట్టుగా కనిపిస్తున్నాయి? తెల్లగా ఉండి నీ చిరు యొక్క కిరణాలు శంఖము వలె, శంఖము యొక్క వంశములో ఉన్నట్లుగా ఉన్నదమ్మా. ఇంకా ఎట్లా ఉన్నది? దయా అనే దేవతల పుట్టిన వికసించిన గుత్తులో నుంచి పుట్టిన ఆ ఒక ఆకృతి కలిగించినట్లుగా ఉన్నదమ్మా. అనుగ్రహముతో ఉన్నట్లుగా ఉన్నదమ్మా. ఇంకా ఎట్లా ఉన్నది? త్రిపదగా, త్రిపదగా అంటే గంగా నది, గంగా నదితోటి కలసి గంగతో పుట్టినట్లుగా అలా గంగ గంగా నది మారువేషములో ఉంటే ఎట్లా ఉంటుందో అలా నీ యొక్క చిరునవ్వు కనిపిస్తుందమ్మా అంటున్నారు. కంబోర్యంప పరంపరా ఇవ కృపా సంతానవల్లీ భువ సంపుల్లస్తబక ఇవ ప్రసృమరాము సాదా ఇవ వాక్పీయూషకణా ఇవ త్రిపదగ పర్యాయ భేదా ఇవ భ్రాజంతే తవ మందహాస కిరణా కాంచీపురి నాయికే. అమ్మవారి చిరునవ్వు వాక్ బీజాలలో ఒక అమృతములాగా కనిపిస్తూ ఉన్నది. చూడండి ఎంత గొప్ప భావన
అమ్మని ఎలా తలుచుకుంటే మనకి రానిదంటూ ఏది ఉండదు అనిపించేటట్లుగా ముఖశంకరులు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావంతోటి మనల్ని తాదాత్మ్యం చేసేస్తున్నారు వారు. కంబోర్యం పరంపర ఇవ కృపా సంతానవల్లీ భువ సంపుల్లస్తబక ఇవ ప్రసృమర మూర్త ప్రసాద ఇవ వాక్పీయూషకణ ఇవ త్రిపథగ పర్యాయ భేద ఇవ భ్రాజంతే తవ మందహాస కిరణ కాంచీపురీ నాయికే వక్షోజే ఘనసారపత్ర రచనా భంగి సపత్నాయిత కంఠే బంధురదంత పత్ర కుహన వ్యాపార ముద్రాయిత ఓష్టస్త్రీని కురుంబ పల్లవ పుటే ప్రేంకత్ ప్రసూనాయిత కామాక్షి స్ఫురత మదీయ హృదయే త్వన్మందహాస ప్రభా. అమ్మా, నీ యొక్క మందహాస ప్రభ అనేది కర్పూరం పూసినట్లుగా ఉన్నదమ్మా. కంఠానికి దంత మణుల హారాలు లాగా ఉన్నాయమ్మా. పెదవి చిగురాకు రొప్పలలాగా కదులుతూ ఉన్న ఒక పువ్వులాగా ఉన్నదమ్మా. చూడండి, పెదవి చిగురాకు దొప్పలాగా కదులుతున్న పువ్వు అంటే మాట్లాడుతూ ఉంటే పువ్వు ఎలా ఉంటుందో ఒక దొప్పలాగా బాగుంది భావన. పెదవి చిగురాకు దొప్ప యందు కదులుతున్న ఒక పువ్వులాగా ఉన్నదమ్మా. అలా ఉన్న నీ మందహాస ప్రభ ఏదైతే ఉందో నా హృదయంలో ప్రకాశించుగాక అంటున్నారు. వక్షోజే ఘనసారపత్ర రచనా భంగి సపత్నాయిత కంఠే బంధురదంత పత్ర కుహన వ్యాపార ముద్రాయిత ఓష్టశ్రీని కురుంబ పల్లవ పుటే ప్రేంకత్ ప్రసూనాయిత కామాక్షి స్ఫురత మదీయ హృదయే త్వన్మందహాస ప్రభా. येषां बिन्दुरिवोपरि प्रचलितो नासाग्रमुक्तामणिर्येषां दीन इवाधिकण्ठमयते हारः करालम्बनम् येषां बन्धुरिवोष्टयोररुणिमा धत्ते स्वयं रञ्जनं कामाक्षः प्रभवन्तु ते मम शिवोल्लासाय हासाङ्कुराः. అమ్మవారి ముక్కు చివర ఒక ముత్యము, ఆ ముక్కు చివర ఉన్న ఆ ముక్కు నత్తము ఎలా ఉంది, ఆ చిరునవ్వు ఒక బిందువులాగా కనిపిస్తుందంట. అమ్మవారి కంఠములోని హారం, ఆ హారం ఎలా కనిపిస్తుంది, చిరునవ్వుల చేత అది చాలా అందంగా కనిపిస్తుందంట. అమ్మవారి పెదవులకి చుట్టుచున్న ఎరుపు చిరునవ్వులతోటి ఇంకా ఆ ఎరుపుతోటి ఇంకా రంజింప చేస్తూ ఉన్నదంట. ఈ చిరునవ్వు ఏదైతే ఉందో శివునిని సంతోష పెట్టేటట్లుగా ఉన్నదంట. శివునినైతే అలా సంతోష పెడుతుంది, కానీ నాకు మాత్రము కళ్యాణాల వికసమనముల కొరకు సమర్థవంతంగా ఉన్నదా నీ చిరునవ్వు అంటున్నారు. హాసము అంటే చిరునవ్వులు, అంకురములు అంటే చిన్న చిన్న జల ప్రవాహములుగా ప్రవహిస్తూ ఉన్నట్లుగా ఉండటము. అమ్మవారి ముక్కు చివరనున్న ముత్యపు నవ్వు మొలకలాగా ఉన్నది. ఒక ఆ ముత్యపు చూస్తే ఒక చిరునవ్వు నవ్వితే ఆ ముత్యపు మొలక మొలిసినట్లుగా ఉంటది. మన పిల్లలు మనం ఎవరైనా నవ్వుతే అబ్బా భలే చిరునవ్వు భలే నవ్వి అరే ముత్యాలు ఏరుకుంటామంట. అలా అలాంటివన్నీ నిజంగా మన పెద్దవాళ్ళు ఊరికే పెట్టలా. అమ్మవారి మూక పంచశతి చదివిన వాళ్ళు ఎవరో ఈ మాట అని ఉంటారు. నువ్వు మాట్లాడుతుంటే ముత్యాలు ఏరుతున్నట్లుగా ఉంది, నవ్వితే ముత్యాలన్నీ పడి రాలినట్లుగా ఉన్నది అని. ఇది ఎవరో మాత్రం మందస్మిత శతకం చదివిన వాళ్ళు మాత్రమే ఈ మాటలు వల్లి వీసుంటారు. మన దగ్గరికి అలా వచ్చి ఉంటాయి అని అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే కదా. येषां बिन्दुरिवोपरि प्रचलितो नासाग्रमुक्तामणिर्येषां दीन इवाधि कण्ठमयते हारः करालम्बनम्
येषां बिन्दुरिवोष्टयोररुणिमा धत्ते स्वयं रञ्जनं कामाक्षः प्रभवन्तु ते मम शिवोल्लासाय हासाङ्कुराः। येजा ये जाड्याम्बुनिधिं क्षिणोति भजतां वैरायते कैरवैर्नित्यं या नियमेन याचयदते कर्तुं त्रिनेत्रोत्सवम् बिम्बं चान्द्रमसं च पञ्चयति ये यति या गर्वेण सा तादृशी कामाक्षस्मितमञ्जरी तव कथं జ్యోత్స్నేత్యసౌ కీర్త్యతే. అమ్మా, నీ యొక్క మందహాసం అంటే స్మితమంజరి, ఎవరైతే నీ స్మితమంజరిని సేవిస్తారో సముద్రాన్ని ఎలాగైతే క్షీణి అవుతుందో, ఎప్పుడు నియమాలతో కూడిన సంతోషంతో ఆ శివునికి ఎలా ఉంటారో, గర్వంతో చంద్రబింబము ఎలా నీ చెంతన చేరిందో, అలా నీ యొక్క స్మితమంజరి అనేది ఒక వెన్నెలలాగా ఉన్నదమ్మా. అంత గొప్పగా ఉన్నదమ్మా వెన్నెల అంటూ అసలు ఎలా కీర్తించాలో అర్థం కాకుండా నాకున్నదమ్మా అంటున్నారు. వెన్నెల ఏం చేస్తుంది? సముద్రాన్ని పొంగింప చేస్తుంది. సముద్రము ఎప్పుడు వెన్నెల రాగానే ఆ వెన్నెలను అందుకోవాలి అని అలా ఎగిరెగిరి పడుతుంది, క్షీణింప చెయ్యదు. తెల్ల కలువలతోటి మైత్రిని ఇస్తుంది కానీ విరోధము ఉండదు. శివుని విరోధించే మన్మధునికి మాయగానే ఉంటుంది. శివుని నెక్కించుకున్న చంద్రుని శివునికి ఆహ్లాదం కలిగింపజాలదు. మనకి ఆహ్లాదం శివుడిని ఉన్న నెత్తి మీద ఉన్న చంద్రుడు, కానీ శివుడికేమీ ఆహ్లాదం కలగదు. ఆయన ఏమైనా ఆహ్లాదకరంగా ఉన్నాడా? చందమామ ఉంది నా నెత్తి మీద అంటూ పాములను వేసుకున్నా కూడా, కానీ ఆయనకి ఆహ్లాదం కలగదు. అంటే ఏ పని చేస్తున్నా వాళ్ళకి ఆహ్లాదం కాకుండా అమ్మవారి యొక్క స్మితమంజరి మాత్రము వెన్నెల చేయని పనులు అయితే ఉన్నాయో అవన్నీ అమ్మవారి చిరునవ్వు వెన్నెలలు చేస్తుంది. చంద్రుడికి వృద్ధి క్షయము అంటూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా వెన్నెల నియమంగా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అమ్మవారి స్మితము అనేది శివునికి ఎప్పుడు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. అమృత కళ అనేది అమ్మవారిలో ఉన్నది. మనకి చంద్రుడి యొక్క కళల గురించి చెప్పుకున్నాం. అలానే అమృత కళ అనేది అమ్మవారి చిరునవ్వులో ఉన్నది. ఆ చిరునవ్వు యొక్క మందస్మితం ఏదైతే ఉందో ఏ వస్తువుతోటి సమానము కాదు. ఒక దండపండుతోటి సావాసం చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. దొండపండు అంటే ఏంటి? అమ్మవారి యొక్క పెదవి. ఆ పెదవి ఎర్రగా ఉంటుంది కాబట్టి అది ఆ చిరునవ్వు నోటిలో నుంచి వచ్చే ఆ చిరునవ్వు ఈ దొండపండు లాంటి పెదవితోటి స్నేహం చేస్తున్నట్లుగా ఉన్నది అంటున్నారు. యాజాడ్యాంబునిధిం క్షిణోతి భజతాం వైరాయతే కైరవైర్నిత్యం యా నియమేన యాచయదతే కర్తుం త్రినేత్రోత్సవం బింబం చాంద్రమసం చ వంచయతి యా గర్వేణ సా తాదృశి కామాక్షి స్మితమంజరీ తవ కథం జ్యోత్స్నేత్యసౌ కీర్త్యతే. ఇంకా అమ్మవారి చిరునవ్వు, ఆ శోభ ఎలా ఉంది అనేది ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. ఆరూఢారభసాత్ పురః పురరిపోరాశ్లేషణోపక్రమే యాతే మైతరు పైతి దివ్యతటినే శంకాకరీ తత్క్షణం
ओष्ठं वेपयति भ्रुवौ कुटिलयत्यानम्रयत्याननं तां वन्दे मृदुहासपूरसुषममेकाम्रनाथप्रिये ఏకాంబ్రనాథప్రియే ఏకాంబరేశ్వరునికి ప్రియురాలైన అమ్మా పురములకు శత్రువైన వాడు శివుడు. ఆ శివుని ముందు నీ మందహాస ప్రభ ఎలా ఉంటుంది అంటే బయటికి చిరునవ్వుతో ఉన్న ఆకాశ గంగలాగా కనిపిస్తుంది. ఏకాంబరేశ్వరుడు ప్రియురాలువమ్మా నీవు. ఆ ఆరుడ యవ్వనముతోటి ఒక ఆకాశ గంగను కౌగిలించుకున్నట్లుగా నీ పెదవి అలా వణుకుతూ, కనుబొమ్మలు అలా ముడియ పడుతూ, ఎంత చక్కగా చిరునవ్వుల ప్రవాహ కాంతితోటి అయ్యకి దగ్గరైనట్లుగా ఎంత బాగుందో అమ్మా అంటున్నారు. ఆరూఢరభసాత్ పురః పురరిపో రాశ్లేషణోపక్రమే యాతే మైతురు పైతి దివ్యతటినీ శంకాకరీ తత్క్షణం గోష్ఠం వేపయతి భ్రువౌ కుటిలయత్యానమ్రయత్యాననం తాం వందే మృదుహాస పూరసుషమామేకామ్రనాథ ప్రియే वक्त्रेन्दोस्तव चन्द्रिका स्मितरुचिर्वल्गुस्फुरिन्ती सतास्यज्यद्युक्तमिदं चकोरमनसा कामाक्षि कौतूहलम् एतश्चित्रमहर्निशं यदति कामेशं सदा गाहते बिम्बोष्टद्युमणिप्रभास्वपि यच यद्बिम्बो कमालम्बते అమ్మా నీ ముఖము నీ వక్రము చంద్రుడి యొక్క వెన్నెలలాగా చిరునవ్వు కాంతితోటి అలా స్ఫురిస్తూ ఉంటే సత్పురుషులలో సత్వగుణ మనశ్చకోరాములాగా కుతూహలంగా ఉన్నదమ్మా. మరి రాత్రింబవళ్ళు కామేశ్వరుడితోటి ఉన్న అనుబంధముతోటి దొండపండు లాంటి నీ పెదవి సూర్యకాంతులతోటి అలా ఉంటే శృంగార చేష్టలు చేస్తున్నట్లుగా ఉన్నదమ్మా నీ పెదవి అంటున్నారు. అంటే అమ్మవారి ముఖము చంద్రుడు, చిరునవ్వు వెన్నెల. సత్పురుషులకు ఎలా ఉన్నది? మనశ్చకోరములాగా ఉన్నది. ఎప్పుడైతే అమ్మవారి చిరునవ్వులను చూస్తామా అంటూ చకోర పక్షులలాగా, చకోర పక్షి ఏం చేస్తుంది? వెన్నెలను మాత్రమే తాగుతుంది. సౌందర్యలహరిలో కూడా చెప్పుకున్నాం. చకోర పక్షులు ఎప్పుడూ కూడా వెన్నెలను త్రాగుతాయి. అవి ఎందుకు వెన్నెలని త్రాగుతున్నాయి అంటే అమ్మవారి చిరునవ్వుల యొక్క ఆ తెల్లదనాన్ని తాగి 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 వెగటు పుట్టి పుల్లని కాంతిని తాగుతున్నాయి అంటూ జగద్గురువులు చెప్పారు. సత్పురుషుల మనస్సులు కూడా ఎప్పుడు చకోర పక్షులలాగా అమ్మవారి చిరునవ్వుల కాంతిని చూద్దాము అని ఎదురు చూస్తూ ఉంటాయంట. ఆ చిరునవ్వు ఒక చంద్రిక. ఆ చిరునవ్వు ఒక చంద్రిక అయ్యి శివుడి పట్ల అలా విడువకుండా రాత్రింబవళ్ళు అలానే ప్రసరిస్తూనే ఉన్నది ఈ చిరునవ్వు శివుడి పట్ల. అలానే సూర్యకాంతులతోటి ఎప్పుడూ ఉంటుంది. వెన్నెల రాత్రింబవళ్ళు అలా మునిగిపోతూ శృంగార చేష్టలతోటే ఉన్నట్లుగా కనిపిస్తుందమ్మా అంటున్నారు. వెన్నెల రాత్రిపూట వస్తుంది, పగలు రాదుగా. అవునా? ఇక్కడ వెన్నెల రాత్రింబవళ్ళు వస్తుంది అన్నారు. ఒక 2 విచిత్రమైన భిన్నాలను తీసుకొచ్చి పెట్టారు. అంటే పగలు గూడా వెన్నెలలు కురిపిస్తుంది అంటూ. శృంగార చేష్టలను ప్రసరింపచేస్తుంది అయ్య మీద అంటూ చిరునవ్వు. అది. वक्त्रेन्दोस्तव चन्द्रिका स्मितरुचिर्वल्गुस्फुरन्ती सतांस्यज्यद्युक्तमिव चकोरमनसा कामाक्षि कौतूहलम् एतश्चित्रमहर्निशं यदधि कामेशं सदा गाहते बिम्बोष्टद्युमुनिप्रभास्वपि च यद्बिम्बो कमालम्बते